హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిపోయాయి. అందరము చాలా సంతోషంగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు నవరాత్రులు జరుపుకున్నాము. కొందరు 9 రోజులు చేస్తే మరికొందరు 9 రాత్రులు అని 10వ రోజు నిమజ్జనం, 11వ రోజు అలాగే 12, 13 రోజు కూడా నిమజ్జనాలు జరిగాయి. దీనికి సంబంధించి చిన్న వీడియో నా ఆడియోలో. మా దగ్గరైతే ఒకరోజు 108 రకాల ప్రసాదాలు, అలాగే దీపాలంకరణ మరియు మహాహారతి, మహాప్రసాదము, అలాగే కుంకుమార్చనలు చాలా చాలా బాగా జరిగాయి. అందరము అయితే ఎంతో భక్తి పారవశ్యంతో మేము పార్టిసిపేట్ చేశాము. మరి ఈ గణపయ్యకి మరి ఒకసారి మనందరం వేడుకలు పలుకుతూ నా మదిలో తోచిన చిన్న ఆలోచనలు మీతో పంచుకుంటున్నాను. విఘ్నాధిపతి వినాయక, నీకు వందనం. మట్టితో వచ్చి ఆకులతో పూజలందుకుని, ఉండ్రాళ్ళని ఆరగించి, పువ్వులతో పులకించి, భక్తుల మొరలు ఆలకించి, భగవంతుని చేరే తత్వం బోధించి, ఊరంతా ఉత్సవాలు తిలకించి, హద్దుమీరిన మా అజ్ఞానపు సినీ పాటల చిందులను మన్నించి, కడుపాకలను తీర్చిన అన్నదాతలను ఆదరించి, నీ శిష్యుల నిజభక్తికి ఆనందించి, వారిని ఆశీర్వదించి, మన సంస్కృతికి ప్రకృతికి ప్రతీకైన పండగ పరమార్థాన్ని బోధించి, నీటిలోకి చేరి సెలవు తీసుకుంటున్న స్వామి గణపతి, నీకు వీడుకోలు. ఆగ్రహించక నీ కరుణా కటాక్షములు మాపై ఉంటే అంతే చాలు. మా డీజే మూతలకు అదిరిపడి ఉంటావు, మా బాంబుల పొగలకు ఊపిరి కష్టమై ఉంటుంది, మేం చేసే వికృతి చేష్టలకు ఉలిక్కిపడి ఉంటావు. పోటాపోటీగా మత్తులో డీజే డ్యాన్సులు చేస్తూ మేం చేసిన తప్పులను మన్నించు స్వామి. విఘ్నాధిపతి గణపతి, నీటిలోకి వెళుతుంటే అలజడికి గురి అయిన మా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మురికి నీళ్ళలో ముంచామని కోపగించక మంచినీటిలో స్నానం చెయ్యి స్వామి. మండపం విడిచిన నువ్వు మా మదిని మాత్రం విడవకయ్యా. మరుసటేడాది దాకా నీ రాక కోసం వేచి చూస్తూ వెళ్ళిరా గణపయ్య, వెళ్ళిరా స్వామి.